జన సైనికులకు, జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నాడు. మొన్న కూడా అసెంబ్లీలో చాలా పెద్ద సారాంశమే ఇచ్చాడు. కలిసే ఉండాలా, మనస్పర్ధలు రాకూడదు, కలిసే ఉండాలి, కలిసి ఉంటేనే పని అవుతుంది, విడిపోతే పనులు జరగవు అని చెప్పాడు. నిన్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ గారు ఎన్టీ రామారావు గారి విగ్రహానికి ఫోటో వేశాడు. తెలుగుదేశం పార్టీ బలోపేతం కావాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీలో ఉంటూ ఇంకొక పార్టీకి కొమ్ముగాయడం ఏంటో, ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే ఇంకొక పార్టీ ఎదగాలని చెప్పేసి మాట్లాడడం ఏంటో, ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ ఇంకొక పార్టీతో కలిసి పాలు పంచుకోవడం ఏంటో మనకైతే అర్థమైతే కాదు. ఈ దేశంలో నాకు తెలిసి ఏ పార్టీ ఉండదేమో. ఒక పార్టీ ఇంకొక పార్టీ జెండా మోయడాలు కామనే, కానీ ఇంకొక పార్టీ ఎదగాలని చెప్పేసి మాట్లాడడం మనం ఎక్కడా కానీ వినలే. ఇదే ఫస్ట్ టైం. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి అన్నాడు, ఎన్ని కలహాలున్నా కలిసే మెలగాలి. జన సైనికులకు దిశానిర్దేశం చేశాడు. ఒక కూటమిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఒద్దికగా నడుచుకోవాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మేమంతా పైన బాగానే ఉన్నాం, మీరే ఎక్కువగా అసంతృప్తిగా ఉన్నారు, అసహనంగా ఉన్నారు, అవేవి కూడా ఉండకూడదు. తంతే తన్నించుకోవాలా, తిడితే తిట్టించుకోవాలా, ఇస్తే తీసుకోవాలా, లేకపోతే సైలెంట్గా ఉండాలా. పై స్థాయిలో పేచీలు లేవు. అసంతృప్తులు, అసహనాలు ఉన్నా లోపల అణచిపెట్టుకోవడం తప్ప బయటికి వ్యక్తం చేయకుండా నిగ్రహం పాటిస్తున్నారు. అయితే కింది స్థాయిలో ఆ సయోధ్య లేదు. తమ ఎమ్మెల్యేలు లేని చోట జన సైనికుల్లో అసహనం అద్దులు దాటే స్థాయిలో ఉంది. ఏ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూడా జనసేన పార్టీని పట్టించుకోవడం లేదు. అదొక కూటమి భాగస్వామి అన్న సంగతి దేవుడి అడుగు. దాన్ని ఒక రాజకీయ పార్టీగా పరిగణించడానికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టపడడం లేదు. ఎందుకంటే జనసేన పార్టీని అది ఒక రాజకీయ పార్టీ అని చెప్పేసి వాళ్ళు ఇష్టపడడం లే. దాంతోనే 100కి 30 నియోజకవర్గాల్లో జన సైనికుల పరిస్థితి చాలా దీనంగా ఉంది. దేవాదాయ కమిటీల వంటి చిన్న చిన్న పదవుల్లో కూడా జనసేన పార్టీ నాయకుల పేర్లు చేర్చడం లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు. పోలీస్ స్టేషన్లలో, అదేవిధంగా ఇంకా చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి కదా, ఎంఆర్ ఆఫీస్లో, ఎండి ఆఫీస్లో, అక్కడ కూడా కనీస గుర్తింపు కూడా లేదంట. ఒక రేషన్ కార్డు ఇప్పించుకోవాలన్నా ఇప్పించుకోలేకపోతున్నారంట. ఒక ట్రాక్టర్ ఇసుక తోలించుకోలేకపోతున్నారంట. దీంతోనే అక్కడక్కడ 2 పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం అయితే బీభత్సంగా ఉంది. దీన్ని గమనించామంటే పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో కొన్ని కీలక కామెంట్స్ కూడా చేశారు కార్యకర్తలని ఉద్దేశించి. రీసెంట్గా కార్యకర్తల మీటింగ్లో కూడా ఒక మాట అన్నాడు. ఆయన స్పష్టమైన దిశానిర్దేశం కూడా ఇచ్చాడు. ఇష్టం ఉన్నా లేకున్నా మనం కూటమితో కలిసి ఉండాల్సిందే, వేరే మాట లేనే లేదు. కలహాలు ఎన్ని ఉన్నా కలిసి మెలగడం తప్పనిసరి. నాకు పైనుంచి అదే సూచన వచ్చింది, నేను మీకు అదే చెప్తున్నాను. ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రిని కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పేసి పెద్దలు కూడా నాకు చెప్పారు. అదే మీకు నేను చెప్తున్నాను. వారి మాట వినక తప్పదు, సచ్చినట్టు ఉండాలి. లేదు అంటే మీరు అదే మీకు జనసేన నుంచి లాస్ట్ డే. అందువల్ల నియోజకవర్గాల్లో సమస్యలు ఉంటే సానుకూలంగా పరిష్కరించుకోండి, అంతే తప్ప కూటమి మీద విమర్శలు చేయకండి. ఒకవేళ మీరు విమర్శలు చేస్తామంటే కుదరదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. దాంతోనే ఎక్కడ దొంగలు అక్కడే గప్చేప్ అన్నట్లు అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. పాపం జన సైనికులు ఇంకా కొంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడో విదేశాలు ఉంటారు కదా, వాళ్ళంతా కూడా తెగ ఆరాటపడిపోతున్నారు. వాళ్ళకి ఏం తెలుస్తాయి గ్రౌండ్ లెవెల్లో నడిచేటివి. గ్రౌండ్ లెవెల్లో రాజకీయాలు చేసే చోటా మోటా రాజకీయ నాయకులు తెలుస్తాయి ఆ ఇబ్బందులు. ఎక్కడో అమెరికాలో, ఎక్కడో న్యూజిలాండ్లో, ఎక్కడో సౌదీలో, ఎక్కడో దుబాయ్లో కూర్చొని ట్వీట్లు చేయడం చాలా ఈజీ. మనవాడి మీద ప్రేమ చూపించడం కామనే. కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నాయకులు ఉంటారు కదా, జనసేన పార్టీకి కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళే అందరినీ మెప్పించి వాళ్ళని బాగా మోటివేట్ చేసి ఓట్లు వేయించేదాకా తీసుకెళ్ళేది వాళ్ళే. ఎవరో అమెరికా నుంచి వచ్చి చేయరు, ఎవరో దుబాయ్ నుంచి వచ్చి అక్కడ నుంచి ట్వీట్లు చేస్తారు కదా, వాళ్ళు ఎవరు కూడా చేయరు. గ్రౌండ్ లెవెల్లో డబ్బులు పోసి, డబ్బులు కమ్మురిచ్చి, తన డబ్బుల్ని ఖర్చు పెట్టి కష్టపడతా చూసావా, వాళ్ళకి న్యాయం జరగకపోతే ఉండే బాధ
వర్ణనాతీతం. అది అమెరికాలో కూర్చొని ట్వీట్లు చేసే వాళ్ళు తెలియదు, దుబాయ్లో కూర్చొని ట్వీట్లు చేసే వాళ్ళు తెలియదు ఆ బాధ. ఒక జనసేన పార్టీ అనేసే కాదు, ఏ పార్టీ కార్యకర్తకైనా సరే గ్రౌండ్ లెవెల్లో పనిచేసేవాడు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటాడు. కాబట్టి ఇవి పవన్ కళ్యాణ్ గారికి అక్కడెక్కడో కూర్చొని సుల్లి కబుర్లు చెప్పే వాళ్ళకి ఎవరు కూడా అర్థం కావు. గ్రౌండ్ లెవెల్లో లేచే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తే పక్కన కూర్చోబెడుతున్నారు. ఎంతమందిని చెప్పేస్తే సస్పెండ్ చేస్తారు. చాలా క్రిటికల్గా ఉంటుంది ముందు ముందు పరిస్థితి. అది ఎలా ఉంటుంది అనేది రాబోయే ఎన్నికల్లో మీకే తెలుస్తుంది.